ఒక దైవజనునికి చాలా శ్రమలు, కష్టాలు, సేవ చేయడం వదిలేయడం మంచిది అనుకుని తీవ్రమైన ఆందోళనతో నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక చక్కని దర్శనం వచ్చింది. యేసయ్య చాలా సిలువలు చూపిస్తున్నాడు. ముందు వజ్రాలతో పొదగబడిన సిలువను చూసి ఇది మోయాలి నా బాధల్లో అని దానిని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది చాలా బరువుగా ఉంది, మోయలేకపోయాడు. తన శక్తికి మించిగా ఉంది. మరలా బంగారంతో చేయబడిన మంచి సిలువను దగదగ మెరిసిపోతుంది. ఆ సిలువను ఎత్తుకుందామంటే అది కూడా చాలా చాలా బరువుగా ఉంది, తాను మోయలేకపోతున్నాడు. ఆ తదుపరి వెండితో చేయబడ్డది. ప్రతిదీ ప్రయత్నం చేశాడు, ఏది మోయలేకపోతున్నాడు. తర్వాత ఒక చోట ఒక మూలన ముళ్ళతోనూ ఎండిపోయిన ఆకులతోనూ చేయబడిన ఒక సిలువ కనబడుతుంది. దానిని మోయడానికి ట్రై చేశాడు, ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో విచిత్రం ఏమిటంటే ఈ ముళ్ళు, ఈ ఎండిపోయిన ఆకులు, పచ్చదనం లేని ఆ సిలువ చాలా తేలిగ్గా ఉంది. దాన్ని మోయగలిగాడు. ప్రభువు చెప్తున్నాడు, ఇది నీవు మోయవలసిన సిలువ. మనమందరము ఎలాంటి వారమంటే ఈజీ బిలీవర్స్. చాలా ఈజీగా లైఫ్ వెళ్ళిపోవాలండి అది. కానీ ఈ సులువైన విశ్వాస జీవితాన్నే మనం కోరుకుంటున్నాము. కానీ సవాలుతో కూడిన విశ్వాస జీవితాన్ని మనం కోరుకోవడం లేదు.